ఇంకొకటి నిన్న ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యిండు, షానే అలం. అతను చెన్నైలో ఎక్కడో బార్బర్ షాప్లో పనిచేస్తుంటాడు. అయోధ్యలో రామ మందిరం ముందుకు పోయి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని నేను ఒక దళితుణ్ణి, నన్ను రామ మందిరం లోపలికి పోనివ్వట్లేదు అనేటువంటి ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. సహజంగా వెంటనే అందరికి చూసిరా, రామ మందిరంలోకి దళితులను పోనివ్వట్లేదు అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో బాగమైంది. అది నిజమని నమ్మి, ఎందుకంటే అతను పెట్టిండు కాబట్టి ఎంతమంది దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తారో చేయలేరు. ఆ తర్వాత ఎవరికో అనుమానం వచ్చి చెక్ చేస్తే అతను కాదని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే యూపీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఏమైందంటే షానే అలమో ఇలమో ఏదో పేరున్నది. అతను చెన్నైలో ఎక్కడో ఒక బార్బర్ షాప్లో పనిచేస్తాడు, సొంత ఊరు యూపీకి వెళ్ళినప్పుడు అయోధ్య దగ్గరికి వెళ్ళి గుడి ముంగట ఒక వీడియో తీసుకొని సెల్ఫీ పోస్ట్ చేసినటువంటి ఆ సెల్ఫీని పట్టుకొని యూపీ పోలీసులు అరెస్ట్ చేసిర్రు. మరి ఎవరిది తప్పు ఇక్కడ? ఎవరిని నమ్మాలి? సో సోషల్ మీడియాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని విషయాలను జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇవాళ అయోధ్యను భ్రష్టు పట్టించేటువంటి, అయోధ్య పైన కొంత మరక జల్లించేటువంటి, అయోధ్య పైన కొంత బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ కులాల కొట్లాటలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగిందా కాదా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించాలి దానికి సంబంధించినటువంటి అంశం పైన. లేకపోతే మళ్ళీ ఇవే వస్తుంటాయి, ఏటో ఇదేంటో అదేంటో అనేటువంటి ఒక అంశాలు వస్తుంటాయి. ఆ విషయాలను మనం గమనిస్తూ ఉండాలి. కేవలం ఏదో ఇక్కడ కనబడేటువంటి 2-3 అంశాలు, స్థానికంగా భావోద్వేగాలు వచ్చేటువంటి 2-3 అంశాలే కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి మన చుట్టుపక్కల ఉండేటువంటి అంశాలనే కాదు. లేకపోతే మనం కూడా ఉచ్చులో పడేటువంటి అవకాశం ఉంటుంది. రేపొద్దున అది నిజమే అనుకొని దేశవ్యాప్తంగా ఎవరో మా దళితులను గుళ్ళోకి రానివ్వరా అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒక ధర్నాలు, హర్తాలు ఇట్లాంటివన్నీ జరిగి ఉంటే అది పెద్ద ఇష్యూ అయ్యేది కదా. అది రాకముందే అక్కడ నిజమేంటో తేలిపోయింది. అంటే ప్రతి చోట దానికి సంబంధించినటువంటి చెడు కనబడుతుంటుంది కదా. కాబట్టి మనం ప్రతిదీ గమనిస్తుండాలి. ఎందుకంటే ఈ దేశం మీద ఇట్లాంటి కుట్రలు జరిగినాయి, ఈ దేశం మీద అట్లాంటి కుట్రలు జరిగినాయి. మన ఐక్యత లేకపోవడం వల్లనే ఇవాళ దేశం విచ్ఛిన్నమైంది. దేశంలో ఇట్లాంటి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఇవాళ పాదుపోసుకునేటువంటి విషయాలను మనం గుర్తించాలి. మిత్రులారా, ప్రజలారా, ఇది గుర్తించాలి.